మత్తయి సువార్త 27వ అధ్యాయము 1వ వచనం నుండి 66వ వచనం వరకు. మత్తయి సువార్త 27 1 నుంచి 66. సన్హెడ్రిన్ సభలో తీర్పు జరిగిపోయింది. వీడు మరణమునకు పాత్రుడని అక్కడ తేల్చేశారు. ఆ తర్వాత ప్రధాన యాజకులు, ప్రజల్లో పెద్దలు యేసుని ఇప్పుడు చంపించాలి, మరణశిక్ష విధించే హక్కు వీళ్ళకి లేదు కాబట్టి అధిపతి అయిన పొంతు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి ఆయన్ని అప్పగించారు అని ఉంది ఇక్కడ. ఎప్పుడైతే ఇక్కడ జడ్జిమెంట్ తేలిపోయిందో, ఇస్కరియోతు యూదా ఆయన పశ్చాత్తాపడిపోయాడంట. ప్రభువుకి శిక్ష విధింపబడటం చూచి పశ్చాత్తాపడి తను తీసుకున్న 30 వెండి నాణ్యాలు తీసుకుని ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు వాళ్ళని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి తన గురించి ఒప్పుకుంటున్నాడు. నేను చేసింది చాలా ద్రోహం, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించి పాపం చేశాను అని అంటే వాళ్ళు అంటారు, దాంతో మాకేంటి, నువ్వే చూసుకో అని అంట. అప్పుడు ఆ కోపంలో ఆ వెండి నాణ్యాన్ని దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకున్నాడు అని ఉంటుంది ఇక్కడ. అంటే తనలో వచ్చింది పశ్చాత్తాపం, కానీ మరి తన ఏం ఎక్స్పెక్ట్ చేశాడు అనేది చాలా పజిల్. అది ఏం ఎక్స్పెక్ట్ చేసి ఈ డీల్కి ఒప్పుకున్నాడు, ఏ కారణంగా ఆ వెండి నాణ్యాలు తను ఆశించాడు, ఇంతగా ఎందుకు తను పశ్చాత్తాపడ్డాడు అనేది మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి అలాంటి టైంలో శిష్యులు ఒక్కడు కూడా కనపడకపోవటం, అది చాలా మనకి ఈ రోజున బాధాకరం. ఎందుకంటే అలాంటి స్టేట్లో ఎవరైనా ఉన్నప్పుడు మరి అప్పటి వరకు కలిసి ఉన్నారు. ప్రభు అందరినీ సమానంగా ప్రేమించాడు. ఈ కలిసి ఉన్న వాళ్ళు ఏ ఒక్కడైనా తన పక్క నుండి కొంచెంగా కౌన్సిల్ చేసి మనసు తిప్పితే ఆ పశ్చాత్తాపానికి అర్థం వచ్చేది. ఎవరి వైపు చూసి పశ్చాత్తాపడాలి. ఇప్పుడు తన్ను తాను చూసుకున్న పశ్చాత్తాపడటం అనేది ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు, ఇది లోక సంబంధమైన దుఃఖం. అది మరణానికే దారితీస్తుంది. అలాంటి మరణానికి దారితీసే దుఃఖం తను కలిగి బాధపడుతున్నప్పుడు ఒక్కడు పక్క నుండి ఎటువైపు దృష్టి మరల్చాలో అటువైపు దృష్టి మరల్స్తే ఎలా ఉండేదో మనకి తెలియదు. ఇలాంటి విషయాలు కూడా మనం ఆలోచించుకోవాలి. మనతో ఉన్న వాళ్ళే అలాంటి వాళ్ళు ఎవరన్నా సూసైడ్ చేసుకున్నప్పుడు, అరే నేను కొంచెంగా పక్కనుంటే ఎలా ఉండేది, నేను ఒక్కసారి కొంచెం మాట సాయం అందించుంటే, మనసు కొంచెం తిప్పుంటే, ఆ టైంలో కాసేపు ఆగేలా చేసుంటే, ఇలాంటి ఆలోచనలు ఈ సూసైడ్ చేసుకునే విషయంలో ప్రతి బిలీవరు ముఖ్యంగా చాలా ఆలోచించి ఆ విషయంలో మెలకువగా ఉండటం మంచిదిగా మనం తెలుసుకోవాలి. సరే, దేవాలయంలో ఆ వెండి నాణ్యాలు కోపంతో విసిరేశాడు. చాలా కోపం వచ్చింది తనకి, ఇంత వీళ్ళు నా చేత ఇలాంటి పని చేయించారు. విసిరేసిన తర్వాత వాళ్ళు ఆ డబ్బులన్నీ ఏరారు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే, ఇది రక్త క్రయధనం కాబట్టి దీన్ని కానుక పెట్టులో వేయకూడదు కదా అని అనుకుని, అయితే ఒక పని చేద్దాం, పరదేశాన్ని పాతిపెట్టడం కోసం మనం ఒక పొలం కొందామని దాంతో పొలం కొన్నారంట. వెంటనే మత్తయి దాన్ని ఏమంటామంటే ఒక ప్రవచన నెరవేర్పు వెంటనే తను చూపిస్తున్నాడు అక్కడ. ఇది ఒక హీబ్రూ మత్తయి వెతుక్కుంటూ ఉన్న ఏమంటామంటే ఆ ప్రవచనాలన్నీ ఎలాగంటే హీబ్రూ స్క్రోల్లో ఇర్మియా గ్రంథం ముందు ఉంటుందంట, తర్వాత యెషయా వాళ్ళ స్క్రోల్ అది, ఆ తర్వాత ఎజికేల్, ఆ తర్వాత అలాగా మనకి నిజంగానే ఈ కుమ్మరతను గురించిన సంగతులు మనకి ఇర్మియా 18లో మొదట్లో కనపడతాయి. తర్వాత
19 మొదట్లో కనపడతాయి. కానీ ఏ ప్రవచనం నెరవేరటం ఇక్కడ అనేది మనం గమనించి చూస్తే ఇది జకర్యా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. జకర్యా గ్రంథంలో 11వ అధ్యాయము 12, 13 వచనాల్లో ఈ ప్రవచనం నెరవేరిపోవటం అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి స్క్రోల్లో మొదట ఉండేది ఇర్మియా కాబట్టి మత్తయి ఇర్మియాని కోట్ చేస్తున్నాడు, అంటే స్క్రోల్ టైటిల్తో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు తీసుకెళ్ళింది పిలాతు దగ్గరికి, పొంతి పిలాతు. ఈ పిలాతు పంటియస్ ఏమో తన నేము, తర్వాత ఈ పిలాతు అనేది ఈ ఆ కల్చర్లో వాళ్ళ రోమన్ పద్ధతిలో వచ్చిన పేరు. పొంతి పిలాతు తన దగ్గరికి తీసుకెళ్లారు. తన సంగతులు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. ఏంటంటే ఇప్పుడు జ్యూరిస్ప్రూడెన్స్ అంటాం, లీగల్ సిస్టమ్ వైలేషన్ జరిగిపోయింది. ఏంటంటే అబద్ధ సాక్ష్యాల్ని వాళ్ళు ప్రధాన యాజకులు పెద్దలు వెతుక్కోవటం, వాళ్ళతో ఏది ఉపయోగపడుతుంది అది చెప్పించటం. దేవాలయాన్ని పడగొట్టేస్తానన్నాడు, 3 రోజుల్లో మళ్ళీ కడతానన్నాడు. అది చాలా పెద్ద విషయం అన్నమాట. వాళ్ళకి దేవాలయాన్ని పడగొట్టడం అనేది పెద్ద విషయం. కాబట్టి అది వాళ్ళకి తట్టుకోలేనంత వేదన వచ్చేసింది వాళ్ళకి. ఇంకా తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు అంటే ఈ మరణ శిక్ష ఎలాగూ సిద్ధపడిపోయి ఉన్నారు, మరణ శిక్ష విధించడం కోసం మరణానికి పాత్రుడని తేల్చేశారు. కాబట్టి జ్యూరిస్ప్రూడెన్స్ అనే లీగల్ సిస్టమ్ వైలేషన్ అనేది జరిగిపోయింది. పిలాతు దగ్గర కూడా అది జరిగిపోవటం ఆ రోజు ఒక భయంకరమైన సత్యం అన్నమాట. ఏంటంటే అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను అని యెషయా 53వ అధ్యాయంలో వ్రాయబడినవి. ఆ రోజు యెరూషలేములో జరిగినవన్నీ కూడా ఒక జర్నలిస్ట్ రాస్తే ఎలా ఉంటాయో అలాంటివి మనకి యెషయా 53వ అధ్యాయంలో కనబడతాయి. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. ఈ పిలాతు విషయాలు చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. ఏంటి అంటే తను తీర్పు చెప్పాల్సింది తనే. ఈ యూదులు వాళ్ళకి సంబంధించినవి అది తీసుకొచ్చినప్పుడు తీర్పు చెప్పాల్సింది తను ఇచ్చే, అంటే ముందే తనకు అర్థమైపోయింది. అన్నీ ప్రశ్నలు వేస్తున్నాడు, కనుక్కుంటున్నాడు. వీళ్ళ ఉద్దేశం అంతా తనకు పూర్తిగా తెలుసు. తనేమంటాడంటే అయితే మీరు తీసుకెళ్ళి మీరే తీర్పు చెప్పొచ్చు కదా, మీరే శిక్ష విధించుకోవచ్చు కదా. అంటే వాళ్ళు అన్న సంగతి మరణ శిక్ష విధించే హక్కు మాకు లేదు. అంటే ఏ శిక్ష విధింపబడాలో తీర్పు కంటే ముందే పిలాతు దగ్గర చెప్పడం అనేది ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాలి. మరణ శిక్ష విధించే హక్కు లేదు అంటే నువ్వు విధించాలి కాబట్టి నీ దగ్గరికి తీసుకొస్తాం, నువ్వు విధించగలవు కాబట్టి నీ దగ్గరికి తీసుకొస్తాం, నువ్వు విధిస్తావు కాబట్టి నీ దగ్గరికి తీసుకొచ్చాం. ఎంత భయంకరమైన సంగతో మనం ఆలోచించాలి. పిలాతు ఈయన సంగతులు ప్రభువుని ఎన్నో ప్రశ్నలు వేస్తున్నాడు, ఉండి అడుగుతున్నాడు. మనకి ఇవన్నీ 4 సువార్తలు చూస్తే మనకు ఒక కాంప్రహెన్సివ్ ఐడియా వస్తుంది. ఎన్నో ప్రశ్నలు వేస్తున్నాడు. ప్రశ్నలు వేస్తూ ఏంటంటే వీళ్ళు ఏదైతే ఏ సాక్ష్యం అయితే ఇక్కడ చెల్లుతుందో ఆ సాక్ష్యం చెప్పిస్తున్నారు. ఏంటంటే ఇదిగో నేను క్రీస్తుని ఒక రాజునని చెప్పుకుంటున్నాడు ఇతను. తర్వాత కైసరికి పన్ను వద్దు అంటున్నాడు. అంటే ఏదైతే ఎఫెక్టివ్గా ఉంటుందో అలాంటి సాక్ష్యం చెప్పించడం. నేను ఒక రాజుని, కైసరికి పన్ను వద్దు అని మా జనులందరినీ రేపుతున్నాడు. గలిలే మొదలుకొని ఈ రోజునికి ఈ ప్రాంతాల వరకు, యూదయ ఇవన్నీ ఈ ప్రాంతాల అంతట్లో కూడా జనాన్ని రేపుతున్నాడు. ఇది ఆ ప్రెక్సా రోమన వాళ్ళ పీస్కి ఎక్కడైతే ఈ జనాన్ని రేపుతారో అక్కడ వాళ్ళ ఐరన్ హ్యాండ్ ఉపయోగించి దాన్ని సబ్డ్యూ చేసేయాల. అది వాళ్ళ లెక్క. పిలాతు తను ఈ టెంపుల్ మనీ ఉపయోగించి ఒక యాక్విడక్ట్ కట్టించాడంట. అప్పుడు గలిలయలో పెద్ద ప్రొటెస్ట్ వచ్చినప్పుడు ఆ గలిలయని చంపించి వాళ్ళ రక్తాన్ని బలులతో కల్పించడం అప్పుడు జరిగి ఉంటుంది అని అంటారు. కాబట్టి జనుల్ని రేపడం అనేది పెద్ద ఎలిగేషన్ అనమాట. అలా అంటాడు. ఎవరిని వదలలా వీళ్ళు. గెరిజీం కొండ దగ్గర కూడా
ఒక అతన్ని పట్టుకున్నారు అలాగా. ఈ రకంగా బ్రతకనివ్వరు. ఆ రకంగా తిరుగుబాటు చేసేవాడిని, జనాన్ని రేపేవాడిని. కాబట్టి ఆ పద్ధతి ఆ ప్రకారం వీళ్ళు అబద్ధ సాక్ష్యాన్ని చెప్పించారు తన దగ్గర. చెప్తే తను నమ్మడానికి ఇష్టపట్ల. ఏంటి నువ్వు యూదుల రాజువా అన్నాడు. అంటే వాళ్ళు అంటం బట్టి నువ్వు అంటున్నావా, నువ్వే నన్ను యూదుల రాజు అని అంటున్నావా అని అంటే, నాకేం తెలుసు, నేనేంటి యూదున్నా, వాళ్ళు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. మరేంటి చెప్పు, నువ్వు యూదుల రాజువేనా అంటాడు. అవును, నువ్వు అన్నట్టు నేను యూదుల రాజునే. కానీ ఒకటి తెలుసుకో, ఈ రాజ్యము, నా రాజ్యము లోక సంబంధమైంది కాదు. ఇది కానీ లోక సంబంధం అయితే నా సేవకులు నా తరపున పోరాడతారు. ఇది లోక సంబంధమైంది కాదు. ఇది దేవుని రాజ్యం. ఈ రాజ్యం నేను సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చాను నేను అని అంటాడు. ఏంటి సత్యమా? సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చావా? సత్యం అనగా ఏమి అని అడిగాను కాదు, గ్రీకు పదం చెప్పాను, తెలుగులో కూడా చక్కగా ట్రాన్స్లేట్ చేశారు. ఏంటిది సత్యం అనగా ఏమి అని చెప్పానా? ఏమి సెంటెన్స్ అది, ఎలా ఫ్రేమ్ చేశాడు అది, తన ఉద్దేశం ఏంటి? ఎంత విచిత్రం. చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. సత్యం అనగా ఏమి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వస్తున్నాడు. ఏదో ట్రై చేస్తూ ఉంటే ఈ లోపల తన భార్య నుండి కబురు వచ్చింది. ఏంటంటే, ఆ నీతిమంతుని జోలికి నువ్వు అసలు పోవద్దు, అసలు తెల్లవారుతూ నాకు అసలు నిద్రే పట్టలేదు, నా కళ్ళలో ఎంతో బాధపడ్డాను నేను, నువ్వు అతని జోలికి మాత్రం పోవద్దని ఆమె ఒక పిల్లతో కబురు పెట్టింది. ఇంకా అదొకటి, తనకి ఇంక టెన్షన్ మొదలైంది. ఇదేమో అన్యాయం అని తెలుసు, తనే తీర్పు చెప్పాల్సినోడని తెలుసు, ఎలాగా ఏం చేయాలి? దానికి తోడు తన భార్య నుంచి మెసేజ్ వచ్చేసరికి చాలా తట్టుకోలేని వాడుగా అటు ఇటు అయిపోయాడు. ఏమంటారంటే, ఆ భార్య ఆమె కాన్వర్ట్ అంటారు. తిమోతి 2వ పత్రిక 4:21 క్లౌదియా అని ఉంటుంది. ఆమె పిలాతు యొక్క భార్య అంటారు. మరి ఇవన్నీ కూడా ఆ పాత రోజుల్లో అక్కడక్కడ ఉన్న రికార్డ్స్ని బట్టి సేకరించి స్టడీ చేసేవాళ్ళు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. ఈ టైబీరియస్కి చాలా కోపం వచ్చింది, యేసుకి శిక్ష విధించాడని. దానికి తోడు ఈ గలిలేయులు ఈ గొడవలన్నీ టైబీరియస్కి తెలిసి ఎలాగూ తనకి మరణశిక్ష ఈ టైబీరియస్ అనే చక్రవర్తి విధిస్తాడని ముందే పిలాతు సూసైడ్ చేసుకున్నాడు అంటారు. ఇంకా కొంతమంది ఏమో కరిగులా అతని ఆ చక్రవర్తి టైంలో ఆ చక్రవర్తి తనని ఎలాగూ చంపింపబోతున్నాడని తెలిసి సూసైడ్ చేసుకున్నాడని కొంతమంది. లేదు, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఫెయిత్లోకి వచ్చేసారు, ఈ క్లౌదియా మాత్రం గ్యారంటీగా ఆమె ఫెయిత్లో ఉన్న వ్యక్తి అని కొంతమంది. కాబట్టి ఆమెకు కళలో ప్రభు సంగతులన్నీ కళ్ళలోకి వచ్చి చాలా బాధ వచ్చి ఏమైనా సరే తన భర్తని ఆ రకమైన డెసిషన్ తీసుకోనివ్వకుండా చేయాలి అన్నట్టు చాలా ప్రయత్నించింది. ఈయన టెన్షన్లో పడ్డాడు. వచ్చి ఏదో రకంగా వీళ్ళని ఒప్పించాలి అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అప్పుడు తనకి ఇదంతా ఒక ఆర్డర్లో మనం పెట్టుకోవాలి. ఏంటంటే, ఏం చేస్తే వీళ్ళు ఒప్పుకుంటారు? సరే, తీర్పు చెప్పకుండా కూడా, లేదా ఇంకా ఈ ప్రాసిక్యూషన్ పూర్తి అవ్వకుండా కూడా నేను ఒక పని చేస్తాను. ఏంటంటే, ఈ కొరడాలతో కొట్టిస్తాను అనేది. ఆ కొరడ అనేది ఏంటంటే చివర్లు తోలుతో చేసి ఉంటాయంట. చివర ఎముకలు కానీ మేకులు కానీ కడతారంట. ఒక్కసారి కొట్టి వెనక్కి లాగితే నరనరాలు కంపించిపోతాయి. అంటే యూజువల్గా విధించే శిక్ష అయితే అక్కడే చనిపోతారు, అది యూజువల్గా విధించే శిక్ష కాదు. కానీ వీళ్ళని ప్లీజ్ చేయటానికి, వాళ్ళు సైలెన్స్ చేయటానికి, యూదులు ఆయన బాధ చూసి తగ్గుతారేమో అని అనుకుని ప్రభువుని వాళ్ళ ఎదుట దెబ్బలు కొట్టించి నిలబెట్టి, ఇదిగో ఈ మనుషుడు అనగానే సిలువ వేయము, ఇవే కేకలు. అంటే నథింగ్ షార్ట్ ఆఫ్ హిస్ డెత్, నథింగ్ షార్ట్ ఆఫ్ హిస్ బ్లడ్, నథింగ్ షార్ట్ ఆఫ్ హిస్ గ్రేవ్. అంత టెరిబుల్. అందరూ మూకుమ్మడిగా జనాన్ని మాట్లాడుకుని తెచ్చిన పద్ధతిలో వాళ్ళంతా గట్టిగా అరుస్తున్నారు. ఏమంటున్నారు అంటే,
మరి ఇదిగో నువ్వు కానీ ఇతన్ని వదిలేవా, నువ్వు కైసరికి విరోధం అయిపోతావు, నువ్వు కైసరికి విరోధం అవుతావు. అంటే నువ్వు కానీ యేసును వదిలితే మేము వెళ్ళి ఆ టైబీరియస్ చక్రవర్తికి కంప్లైంట్ చేస్తాం, నువ్వు యేసును కానీ వదిలేట్టయితే. అంటే ఇండైరెక్ట్గా థ్రెట్ అప్లై చేశారనమాట. ఇక్కడ కానీ నువ్వు డెసిషన్ జడ్జిమెంట్ అటు ఇటు చేసావా, నిన్ను ఇంక వదిలే పని లేదు అనే పద్ధతిలో నువ్వు కైసరికి విరోధం అయిపోతావు. అంటే తను ఇంకా ఏం చేయాలో అర్థం కాక తను ఈ మనుషుడు గలిలయుడా వీళ్ళు చెప్తారనమాట. ఈ గలిలయుడు అంటే గలిలయుడా ఇతను, అయితే మరి హేరోద్ దగ్గరికి పంపండి అని హేరోద్ దగ్గరికి వీళ్ళని తీర్పు కోసం పంపిస్తాడు. ఆయన పెద్ద గమ్మత్తు మనిషి అయిపోయాడు. ఎప్పటి నుంచో ప్రభువుని చూడాలని ఎదురు చూసి, ఏం క్యారెక్టర్స్ వీళ్ళు, ఏంటోనంటే ఇంట్రెస్ట్. ఆయన ఏదన్నా విచిత్రమైన సూచక్రియ చేస్తే ఆనందించాలా అనే పద్ధతిలో అతను ఏం చేశాడు అంటే యేసు కోసం ఎదురు చూస్తున్నాడు. మంచి అవకాశం వచ్చింది, తన ముందే డెమాన్స్ట్రేషన్. ఏమీ మాట్లాడలా ప్రభు. అక్కడ యూదుల ఎలిగేషన్స్ అప్పుడు ఏం మాట్లాడలా, పిలాతోనే మాట్లాడాడు. ఇక్కడ కూడా ఇతని దగ్గర కూడా ఏమీ మాట్లాడలా. పిలాతు, ఏంటి నువ్వు ఇలా మాట్లాడట్లేదు, నేను నీకు మరణశిక్ష విధించే హక్కు నాకుందని నీకు తెలియదా అని అంటాడు. అంటే ప్రభు అన్న మాట ఏంటంటే, పైనుంచి ఒకడికి అధికారం ఇవ్వబడితే తప్ప ఎవరికి నా మీద అధికారం లేదు అంటున్నప్పుడు మనకి ఇక్కడ ఒక లెసన్. పౌలు 13వ అధ్యాయంలో అంటాడు కదా రోమా పత్రికలో, అన్ని అధికారాలు దేవుడు ఇచ్చినవే అని. అంటే ఈరోజు నువ్వు నాకు మరణశిక్ష విధించే అధికారం నా తండ్రి నుండి కలిగింది తప్ప నువ్వేదో అని అనుకుంటున్నావు అని ప్రభు ఒప్పుకోలేదు. అలాగే ఈ హేరోదు కూడా అనుకుని ఉంటాడు, తను ఏమన్నా తగ్గిపోయి సూచక్రియ చేసి తనను సంతోషపెడితే ప్రభువుని వదిలించే ఏర్పాటు. ఏంటంటే పిలాతును ఈయన హేరోదు శత్రువులుగా ఉన్నారంట. ఈ విషయాలే ఇందాక మనం మాట్లాడుకున్న యాక్విడక్ట్, ఈ విషయాలే. కాబట్టి ఎప్పుడైతే నువ్వే జడ్జిమెంట్ ఇచ్చేయని పెద్ద పొజిషన్ లాగా తనకి ఇచ్చారో, ఒక రకంగా హేరోదు సంతోషపడిపోయాడు. హేరోదు పిలాతు ఆ సమయం నుండి రాజీకి వచ్చేసారంట, హ్యాపీ అయిపోయారు. సరే, ప్రభు ఏం మాట్లాడకపోతుంటే తను ఏం చేశాడు అంటే చాలా కోపం వచ్చింది, తనకు విసుగొచ్చి ఎందుకో రాజవస్త్రాలు లాంటివి ధరింపచేసి ప్రభువుని పంపించేశాడండి. ఆ వస్త్రాలు ధరించిన వాడుగా ప్రభు వచ్చాడు. సరే, వీళ్ళు ఏ రకంగానూ తగ్గటం లేదు, కొంచెం ముందు వెనక ఇలాంటి విషయాలు. వాళ్ళు దెబ్బలు కొట్టించినా కానీ వాళ్ళు సెలువేమని కేకలేస్తున్నారు. అలాంటప్పుడు పిలాతు ఎలా బయటపడాలా, తన కోరిక, నేను ఎలా బయటపడాలి ఈ విషయంలో అని ఆలోచించి మరి ఆ రోజు ఎగ్జిక్యూట్ చేయాలేమో బరబ్బాని. అంటే 3 ఆ రోజున ఎగ్జిక్యూషన్స్ ఉండి ఉంటాయి. తను ఏమన్నాడు అంటే, ఈరోజు మీ పండుగ రోజు కదా యూదులారా, ఒక మంచి సంగతి, మీ పండుగ రోజు ఒక ఖైదీని విడుదల చేసే అధికారం హక్కు నాకుంది, ఆ వాడుకు కూడా ఉంది కదా, మరి యేసును విడుదల చేయనా అని అడుగుతాడు. వద్దు 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 వద్దు. మరి ఏంటి యేసుని, మీ రాజు కదా, యేసుని విడుదల చేయొద్దా? వద్దు వద్దు వద్దు. మరి ఎవరిని విడుదల చేయాలా? బరబ్బాని విడుదల చేయాలి. ఆ బరబ్బా అంట బందిపోటు దొంగ, జనాన్ని రేపినవాడు. అలాంటి వాడిని సిలువ వేసినప్పుడు ఇలాంటి చావు ఎవరికి వద్దు బాబు అని చూసే వాళ్ళకందరికీ అనిపించాలంట, అది లెక్క. కాబట్టి అంత భయంకరమైన క్రూరమైన చావు, జనాన్ని రేపి ఎదురు తిరిగిన వాడు, బందిపోటు దొంగ, అలాంటి వాడి చావు ఆ రోజున అయిపోవలసింది. వీళ్ళు ఏమంటున్నారంటే బరబ్బా మాకు కావాలన్నారు. ఏంటి బరబ్బా మీకు కావాలి? అలాగా అయితే యేసుని ఏం చేయాలా? సెలువేమో అంటే వాళ్ళ కేకలే గెలిచాయంట. అంటే ఇంకా ఏం చేయలేను అన్నట్టు చేతులు ఎత్తేసి గిన్నెతో నీళ్లు రప్పించుకున్నాడంట. నీళ్లు రప్పించుకుని తను చేతులు కడుక్కుంటూ అంటున్నాడు, ఇదిగో ఈ దోషం నాది కాదు, ఈయన రక్తం విషయంలో నేను నిరపరాధిని అని తను క్లెన్స్ చేసుకుంటూ, తను ఎక్విట్ చేసుకుంటూ నేను నిరపరాధిని అని చేతులు కడిగేసుకున్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఇతని రక్తం మా మీద
మా పిల్లల మీద ఉండును గాక అని అన్నారు. నిజంగానే 70 ADలో భయంకరమైన సంగతులు టైటస్ టైంలో చాలా ఏమైతే వాళ్ళు కోరుకున్నారో అవంతా కూడా మా మీద మా పిల్లల మీద ఉండును గాక అనేది వాడు కోరి తెచ్చుకున్న సంగతిగా మనం గమనించుకోవచ్చు. కాబట్టి పిలాతు చేతులు కడిగేసుకున్నాడు, అప్పచెప్పేశాడు. వాడికి ఎక్కడ లేని హుషారు వచ్చింది వీళ్ళకి. ఆ రోమా సైనికులకి వాళ్ళేవో వింటూ ఉంటారనమాట. వాళ్ళేవో అందరు చెప్పుకుంటుంటే ఎవరో యేసు అనే అతను వచ్చాడంట, అద్భుతాలు ఇలాగా వేల మంది జనం అలాగా ఇవన్నీ చెప్పుకుంటుంటే వాళ్ళకి అది ఫన్ అయిపోయింది. ఫన్ అయిపోయి ఆయన బట్టలు తీసేసి ఎర్రని వస్త్రాలు తొడిగించి ఆ రెల్లు చేతికిచ్చి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి గుద్ది నిన్ను ఇదే ఫన్ చేసి హేళన చేసి మొహం మీద ఉమ్మేసి యూదుల రాజా నీకు శుభము ఇలా చేయటం ఎంత దారుణమైన సంగతి చూడండి. తర్వాత సిలువకు అప్పగించడం అంటే శిక్ష మొదలైపోయింది. సిలువకు అప్పగించడం. ఈ సిలువలు రకరకాలు ఉంటాయంట. ఒకటేమో మనం పదే పదే వింటూ ఉంటాం, సెయింట్ ఆండ్రూస్ క్రాస్ అంటాం. అది స్ట్రైట్గా ఉండదు, వంకరగా ఉంటుంది. అది సెయింట్ ఆండ్రూస్ క్రాస్ అది. అలాగే ఇంకొకటి ఉంది సెయింట్ యాంథోనీ క్రాస్ అంటది. దానికి అంటే తల పెట్టుకోవడానికి ఏమీ సపోర్ట్ ఉండదు, టీ ఆకారంలో ఉంటుంది, అదొక క్రాస్. ఇంకొకళ్ళు గ్రీకు ఆ క్రాస్ ఏంటంటే నిలువు కర్ర ఎంత పొడవో అడ్డు కర్ర కూడా అంతే పొడవు అంట. ఇంకొకటి లాటిన్ క్రాస్. ఎప్పుడైతే ఈయన పిలాతు పైన యూదుల రాజు అని రాయిస్తాడో కాబట్టి పైన స్పేస్ ఉండాల. ఆ రోజున ఆయన తల మీద స్పేస్ ఉండాలి కాబట్టి అప్పుడు ఇవ్వబడిన క్రాస్ ఏంటి అంటే అది లాటిన్ క్రాస్ అని అంటారు అన్నమాట. అలాంటిది మరి ఒక్క కర్రగా ఈ స్టేక్ పద్ధతిలో, ఎందుకంటే మ్రాన్ను వేలాడిన వాడు శాపగ్రస్తుడు అనేది ఆయనతో ఆ కర్రని మోయించుకుంటూ తీసుకెళ్ళడం. ఇలా తీసుకెళ్తూ కొరడాతో కొడుతూ వీళ్ళు ఫన్ చేస్తూ హేళన చేస్తూ మళ్ళీ ఎప్పటి బట్టలు అప్పుడు ఆయనకి ధరింపజేస్తారు. చేస్తూ తీసుకెళ్తుంటే స్త్రీలు వాళ్ళు ఏడుస్తున్నారు, చాలా చాలా గట్టిగా ఏడుస్తున్నారు. ఆయన తరపు మగవాళ్ళంతా పారిపోయారు, ఆడవాళ్ళే మిగిలారు. లేదా ఇంకా యూదుల్లో అనేక మంది ఆడవాళ్ళు ఆయన వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజున ఆ రోడ్ల మీదకి చేరిపోయి వాళ్ళు గట్టిగా ఏడుస్తూ ఉంటే ప్రభు అనే మాట ఏంటంటే, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి. నా కోసం ఎందుకు ఏడుస్తారమ్మా? నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని అంటే మళ్ళీ 70 AD మనకు గుర్తు రావచ్చు. కానీ ఇక్కడ ఒక ట్రూత్ మనం గమనించాలి. నా కోసం ఏడవకండి అన్నప్పుడు మనం గుడ్ ఫ్రైడే రోజు గుర్తు తెచ్చుకోవాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసుకోవడం వరకు బాగుంది, కానీ అది ఆబ్జెక్టివ్. అంటే మనకి బయట ఉన్న సత్యం క్రూసిఫిక్షన్ అనేది, ప్రభు అనేది ఏంటంటే దాన్ని మీకు అప్లై చేసుకోండి, సబ్జెక్టివ్గా దాన్ని చూసుకోండి. నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం. ఈ ఆబ్జెక్టివ్ ట్రూత్ని సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్గా మీరు రిసీవ్ చేసుకోవడానికి మెళుకువపడండి, జాగ్రత్త పడండి అనే పద్ధతిలో ప్రభు చెప్తున్నట్టు మనం గమనించాలి. అక్కడికి తీసుకెళ్లారు, ఆ శిలువ మీద ఆయన్ని పడుకోబెట్టి ఈలోపు ఈ కురేనీయుడైన సీమోను అతనితో ప్రభు మొయ్యలేకపోతుంటే అతనితో కాసేపు మొయించారంట. ఈ కురేనీయుడైన సీమోను ఎవరు అంటే ఈ అలెగ్జాండరు తర్వాత రూఫస్ వాళ్ళ నానంట. ఈ రూఫస్ని ఎక్కడ ట్రేస్ చేస్తారంటే 16వ అధ్యాయం రోమా పత్రికలో అక్కడ ట్రేస్ చేస్తారు. ఈ పెర్సిస్నకు నా వందనములు అంటాడు. ఈ రూపునకు నాకు కూడా ఆమె తల్లి అంటాడు. అంటే కురేని నేను సీమోను భార్య పెర్సిస్, ఆయనకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కొడుకులు. ఒక ఆయన అలెగ్జాండర్, తర్వాత రూఫస్. వీళ్ళు అలాగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు.
మరి అతను జాలిపడుతూ ప్రభు పక్కనే 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 ఉంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఎరా నీకు అంత జాలిగా ఉందా, నువ్వు కాసేపు ఎత్తుకో అని ఒక్క దెబ్బేసి ఆ సిలువ ఎత్తినప్పుడు అతను కాసేపు అలాగా మోసుకుంటూ తీసుకెళ్ళడం అనేది చూస్తాం. ఇలాంటి వాళ్ళు అంటే మంచి వాళ్ళు కూడా కనపడతారు మనకి. ఇప్పుడు ఈ క్రూసిఫిక్షన్ టైంలో తేలిపోద్ది ఏంటి అంటే, అప్పటి రాత్రి సమయంలో వచ్చిన ఆయన నికోదేము, ఆయనకి ఎంత బాధ వచ్చిందో. అంటే ప్రభు సంగతులు అలాగే ఉంటాయిలే, తర్వాత చూడొచ్చు అనుకుని ఉంటాడేమో. ఆ సన్హెడ్రిన్ సభలో దారుణమైన తీర్పు వచ్చేస్తుంటే తను ఎంత బాధపడ్డాడంటే, ఏంటి మీరు తీర్పు తీర్చేది? ఒక మనిషిని చెప్పుకోకముందే మీరు ఏం చేయాలనేది మీరు నిర్ణయించుకుంటారా? ఒక మనిషి నేరం మోపబడినప్పుడు అతను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకోక్కర్లేదా? ఏంటా నువ్వు మాట్లాడేది అంటారా? ఇంత పెద్ద ఆయన కూడా పట్టుకొని, నువ్వు గల్లేడుగా ఏంటి నువ్వు ఆ రకంగా మాట్లాడుతున్నావు దబా. ఆయన బాధ అనమాట, అసలు వర్ణించలేము నికోదేం బాధ. అలాగే ఇంకొక ఆయన సన్హెడ్రిన్ సభలో మెంబర్, ఈ అరిమతయి యోసేపు చాలా ధనవంతుడంట. చూద్దాం తర్వాత ప్రభువే వెళ్దాం అని అనుకుని ఉంటాడు. ఎప్పుడైతే ఇంత పని జరిగిపోతుందో తను తట్టుకోలేనివాడుగా ధైర్యం తెచ్చుకుని పిల్లాడి దగ్గరికి వెళ్ళిపోయి నాకు యేసు దేహాన్ని ఇమ్మని అడిగేసిన వాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కురేనీయుడైన సీమోను, ఈ నికోదేము, ఆ తర్వాత అరిమతయి యోసేపు, ఇలాంటి వాళ్ళని మనం క్రూసిఫిక్షన్ టైంలో వాళ్ళని గమనిస్తూ చూడవచ్చు. మనం ప్రభుని తీసుకెళ్ళారు, ఆ శిలువ మీద పడుకోబెట్టారు. ఒకటి గమనించాలా, ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు మొహం అంతా రక్తం చెమర్చి ఉంటుంది. అప్పటికే కొరడాలతో కొట్టినప్పుడు ఆ నాగలి చారులా దున్నబడింది అంటారు కదా, ఆ రకంగా ప్రభు శరీరం అంతా అయిపోయి ఉంటుంది. ముఖానికి అంటే షేప్ ఉండదు, వాళ్ళు కొట్టే దెబ్బలు ఇలా నడిపించు తీసుకెళ్ళి బలమైన వ్యక్తి అయి ఉంటాడు ప్రభు చాలా బలమైన వ్యక్తి అయి ఉంటాడు. ఆయన ఈ కొరడా దెబ్బలు తట్టుకుని వాళ్ళు నడిపిస్తూ తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఆ శిలువ మోసుకుంటూ ఆఖరి వరకు నడుచుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఎందుకంటే ముందే కొట్టించేయటం అనేది ప్రభు విషయంలో జరిగి ఉంటుంది. సరే, అలాగా అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఈ చేతుల్లో ఒక మేకు, ఆ చేతిలో ఒక మేకు, 2 కాళ్ళలో నుంచి బలంగా పెద్ద మేకు కొట్టుంటారని కొంతమంది ఏమో 2 కాళ్ళలో 2 మేకులని ఇలాంటివి ఉన్నాయి. కానీ ట్రెడిషనల్గా సంఘం గుర్తించింది చేతిలో మేకు, ఇటు చెయ్యి అటు చెయ్యి. ఎందుకంటే చేతుల్ని పాదాలని ఆయన ప్రభు చూపిస్తాడు తర్వాత. కాబట్టి ఎవరన్నా ఊరికే తాళ్ళుతో కట్టారు ఇలాంటి మాట్లాడంటే మనం ఈ వాక్యాన్ని గుర్తు తెచ్చుకోవాలా. చేతులను పాదములను వారికి చూపెను. తోమ అడుగుతాడు కదా, ఏది నీ చేతిలో నీ గాయం నేను వేలు పెట్టి చూడాలి అని అంటాను ఆయనతోటి. తర్వాత నీ పక్కలో నేను చేయి పెట్టి చూసి అప్పుడు నేను ఒప్పుకుంటానని అంటాను అని అన్నప్పుడు తోమ రా చూడు అంటాడు ప్రభు. కాబట్టి ఈ గాయాల సంగతి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. సరే, వీళ్ళు ఏం చేస్తారు అంటే అలాగా ఆ సిలువుకు కొట్టిన తర్వాత ఈ సాకెట్ అంటాం కదా, ఆ సిలువ ఎత్తి అన్ని తాళ్ళు వాళ్ళ ఎంతో కొంత అప్పటి లెవెల్లో టెక్నాలజీ వాళ్ళది. ఏంటంటే రోమన్ ఎంపైర్ వాళ్ళు మచ్ సోఫిస్టికేషన్, ఆ రకమైన పద్ధతిలో ఆయన్ని ఇలాగ తాళ్ళతో లేపుంటారు. ఒక్కసారిగా సాకెట్లో కుదించినప్పుడు మనం ఊహించవచ్చు ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది. అది ఆయనకి అంత వేదన వచ్చిన టైంలో ఒక్కసారి కుదుపుతో ఆయన నరనరాలు కంపించిపోయినప్పుడు ఆయన నుంచి రావాల్సిన మాట విచిత్రంగా ఉంటుంది. రావాల్సిన మాట వేరుగా ఉంటుంది ఇతరుల విషయంలో. ప్రభు విషయంలో తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించము అనగానే అప్పటికే దూషిస్తున్నారంట. ఆ రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళు వేరే దేశం వాళ్ళు కూడా ఇదిగో ఇశ్రాయేల్ రాజా నువ్వు దిగిరావచ్చు, నిన్ను నువ్వు రక్షించుకో. యూదులు వాళ్ళు కూడానంట, ఈ పెద్దలు లాంటి వాళ్ళు, తర్వాత యాజకులు లాంటి వాళ్ళు, ఆ యూదులు రాజా నీకు శుభం, నువ్వు దిగిరా, నిన్ను నువ్వే రక్షించుకో. వాళ్ళు హేళనా ఏమన్నా ఆయన పలికే మాటల్లో ఏలి అలాంటివన్నీ వాళ్ళు బయట వాళ్ళు. ఒకటి ఆలోచించాలా, అంత జస్ట్ డేస్ ముందు థౌజండ్స్ అంత పాపులర్ కింగ్ కూడా రానంత ఆనర్ వచ్చిన ప్రభువుని వీధుల మీద అలా నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే
ఆయన గురించి కూడా ఆలోచించండి. ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. మన ఫార్చ్యూన్ అంత టర్న్ అయిపోయినప్పుడు మనం ఎలా ఉంటాం, ఆయన ఎలా ఉన్నాడు. ఎంత విచిత్రం. మనకు వచ్చే పరిస్థితి ఆయనది కదా. సో అంత గ్లోరీ నుంచి ఒక్కసారిగా ఉమ్మేయటం. వాడి ప్రధాన యాజకుడిని ప్రభు ఎదురు ప్రశ్న వేస్తే వాడికి కోపం వచ్చిందంట. అరచేత్తో గుద్దాడంటాడు. వాడికి అంత, అంటే ప్రధాన యాజకుడిని అంటావా నువ్వు? వాడికి ఎంత పౌరుషం, ఆ గాడ్కి వాడికి ఎంత పౌరుషం. అరచేత్తో గుద్దాడంట. ప్రభు అంటాడు, నేనేమన్నా కాని మాట అన్నానా? కాని మాట అన్నప్పుడు నువ్వు ఎందుకు నన్ను కొట్టావని ప్రభు అంటాడు. సో అలాంటి ప్రొటెస్ట్ కూడా ప్రభు చేయటం అనేది చూస్తాం. ఇక్కడ వీళ్ళు ఈ రోమన్ సైనికులు హేళన చేయటం, ఉమ్మేయటం, ఆ రకంగా ఆయనన్ని తట్టుకుంటూ అలాంటి టైంలో తండ్రి వీరేం చేస్తున్నారు, కనుక వీరిని క్షమించు అనే దానికి ఎంత మార్పులు చేయండి. అప్పటి వరకు వాళ్ళిద్దరూ పక్కనున్న ఆ దొంగలిద్దరూ ఆయన్ని ఏంటంటే ఆ చచ్చిపోయే టైంలో అలాంటి మైండ్ అలా పనిచేస్తుందేమో తెక్కొచ్చి వాళ్ళు కూడా దూషించారంట ప్రభుని, వాళ్ళు కూడా హేళన చేశారంట. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆ రెండో వాడికి ఏమైపోయిందో, వాళ్ళలో మార్పు వచ్చేసింది, పశ్చాత్తాపం వచ్చేసింది. ఏంటిది ఎక్కడన్నా చూసాం ఇలాంటిది? మనం చేసింది ఏంటి, ఆయన చేసింది ఏంటి అని తాడికి పశ్చాత్తాపం వచ్చి ఆడంటాడు, ఇదిగో నీ రాజ్యంలో యేసు, నీ రాజ్యంలో రాజ్యంతో వచ్చేప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటాడు. ప్రభు వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఎలాంటి మాట, నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అంటే ఒకేసారి ప్రభు పక్కన వెళ్ళిపోయేంత ప్రివిలేజ్ దేవుడు వాడికి గ్రాంట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఆశ్చర్యపోయే విషయం. తర్వాత అలా ఉండగా ఆమె భరించలేని పరిస్థితిలో తల్లి అక్కడ ఉంది. ఆమె తట్టుకోలేని స్థితిలో ఆమె ఉంది. యోహాను గబగబా వస్తున్నాడు, కాసేపు చూస్తున్నాడు, పారిపోతున్నాడు. అలాంటి వాడిని ఆయన కొంచెం దగ్గరికి రానివ్వగానే, నాన్న అరే ఆగరా యోహాను, ఆగును ఒకసారి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. జ్యేష్ఠుని కదా, రెస్పాన్సిబుల్ కదా. ఇదిగో అంటే ఇంగ్లీష్లో ఉమ్మన్ అని ఉంటుంది, మన అర్థం చేసుకోవచ్చు. అమ్మ నీ కొడుకు. యోహాను ఆగు, రే ఇదిగోరా మీ అమ్మ. చేర్చుకున్నాడంటే యోహాను. అదే అయిపోయింది బాధ్యత. ఫోర్త్ది వచ్చేసరికి మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అరే కొరడాలతో కొడుతున్నప్పుడు అమ్మ అనలేదే, రోడ్డు మీద నడిపించుకెళ్తూ కొడుతున్నప్పుడు తూలిపోయి పడిపోతూ ఉన్నప్పుడు అమ్మ అనలేదే, మేకులు కొడుతున్నప్పుడు కూడా అమ్మ అనలేదే. పక్కనే ఉంటుంది ఆమె, శోషపోద్దేమో. ఆపుకున్నవాడు ఈ 4వ మాట దగ్గర ఎందుకు ఆపుకోలేకపోవాలా? ఏం జరిగింది? ఎవరికి అర్థమవుతుంది? ఏం జరిగింది ఎవరికి అర్థమవుతుంది? చీకటి, ఆకాశం ఏదో అవుతుంది. 3 గంటల సమయం, 3 గంటల పాటు ఏం జరుగుతుంది ఎవరు చెప్పగలరు? 3 గంటల టైంను అని అనగలరు, ఇంత పీరియడ్ పట్టిందని అనగలరు. ఏ హిస్టోరియన్కి, ఏ రైటర్కి ఆ సంగతి అర్థమవుతుంది? ఏం జరుగుతుంది ఎవరికి అర్థమవుతుంది? బిట్వీన్ జీసస్ అండ్ హిస్ ఫాదర్. ట్రినిటీలో ఫర్ ద ఫస్ట్ టైం స్పర్ధ రావటం మానవుల విషయంలో, ఫస్ట్ టైం స్పర్ధ. విచిత్రం. తండ్రి మొహం తిప్పుకోవటం అంట. 22వ కీర్తన అనుకుంటా, నా దేవా దేవా అంటున్నాడు ఎప్పుడు. నా తండ్రి త్రోట్ నా తండ్రి. లాస్ట్కి వచ్చినప్పుడు కలుపుకున్నాడు వాళ్ళని కూడా. నా తండ్రి మీ తండ్రి అయిన అని దగ్గరికి నేను వెళ్తున్నాను అన్న వాడు ఇప్పుడు అంటాడు ఆయన ప్రభువు దేవా అంటున్నాడు. అంటే మానవ పాపం, శాపం యావత్తు తన మీదకు వచ్చినప్పుడు ఆయన తట్టుకోలేని వాడుగా, తండ్రి మొహం తిప్పుకుంటే అది భరించలేని వాడు. గెత్సేమని అప్పటి నుంచి ఆలోచన వచ్చేసింది.
ఈ పాపం వచ్చేప్పుడు ఎలా ఉంటుందో నా పరిస్థితి ఏంటిది, ఎలాగా, ఇది ఎలా సాధ్యం, ఏంటిది తండ్రికి తెలిసిన విచిత్రమైన విషయం, నేను ఎలా తట్టుకోగలను, ఏం జరిగింది. అందుకే ఈ పౌలు కొంచెంగా మనకి హింటిస్తాడు. ఆయన భూమి యొక్క అగాధ స్థలముల్లోనికి దిగిపోయాను అంటాడు ఒక చోట. ఇంకో చోట ఏమో ఈ కొలసి పత్రికలు ఆయన అంటాడు, వాడిని పట్టుకుని వేడుకగా వాళ్ళని నిరాయుధులుగా చేశాడు. అధికారులను, ప్రధానులను చేతులెత్తించి హ్యాండ్సప్ చేయించి మార్చి చేయిస్తూ ఆయన విజయోత్సవంతో వాళ్ళని నిరాయుధులుగా చేసి ఊరేగించాడు అంటాడు. ఏం జరిగిందో మనకేం తెలుస్తుంది? మిస్టరీ, 3 hours మిస్టరీ, విచిత్రం. అలా అవుతూనే ఆయనకి దాహం అయింది, అడుగుతున్నాడు, దప్పిగొనుసున్నాను అంటున్నాడు. మానవుడుగా ఆయన మనసు, ఆయన వేదన, ఇవన్నీ అన్ని రకాలుగా ఆత్మ, హృదయము, శరీరము, మనస్సు, మొత్తం అంతా క్రష్ అయిపోతున్న టైం అన్నమాట. అది అడుగుతున్నాడు, దప్పిగొనుసున్నాను. ఇందాకేమో బాధ గుర్తు తెచ్చుకోకుండా వాళ్ళు ఏదో ఇస్తే రిఫ్యూజ్ చేశాడు. ఇప్పుడు దాహం కోసం మాత్రం ఆయన అడిగి తాగాడు. ఇంకా ఇవన్నీ కూడా క్రైస్ అంటారు. వీటన్నిటినీ కూడా క్రై అంటే ఏడవటం కాదు, ఇది గట్టి గట్టి అరుపులంట. షౌట్, ఫైనల్ది షౌట్ ఆఫ్ గ్రేట్ విక్టరీ. ఫైనల్ కాదు, అది 6th, సమాప్తమైనది. షౌట్ ఆఫ్ విక్టరీ అంటారు దాన్ని, షౌట్ ఆఫ్ విక్టరీ. సో చెప్పేస్తున్నాడు, తను వచ్చిన పని నెరవేరిపోయింది. ఏ పని మీద అయితే తండ్రి పంపించాడో ఆ పని నెరవేరిపోయింది కాబట్టి గ్రేట్ షౌట్ ఆఫ్ విక్టరీ అంటారు. సమాప్తమైనది అన్నాడంట. టెట్లెస్టాయ్, సమాప్తమైనది. ఇంకా తర్వాత కాసేపటికి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అనేది అక్కడ వాడిన గ్రీకు పదం 15 రకాలు ఉంటాయి. ఇది యూనిక్ అంట. అందుకే ఒక ఆయన తను ఎలా ఫ్రేమ్ చేయాలో అర్థం కాక అన్నాడు, జీసస్ వాజ్ నాట్ కిల్డ్, హీ డైడ్. మన విషయంలో వీ డోంట్ డై అంటే మరి ఆయన లెవెల్లో రకంగా ఎక్స్ప్రెస్ చేశాడు. కానీ ఆ గ్రీకు భాషలో దాని అర్థం ఏంటంటే, నా ప్రాణం ఎవడు తీసుకొనలేడు, నా ప్రాణం నేను అప్పగించుచున్నాను, అర్పించుచున్నాను. కాబట్టి ఆయన్ని చంపడం కాదంట, ఆయన తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అంటున్నాడు. ఇస్తున్నాడు, ఈల్డింగ్ ఇస్తున్నాడు. అలాంటి భాష అంటుంది. అది చాలా ఆశ్చర్యం. ఏంటంటే మనం ఎవరన్నా చచ్చిపోతాం, ఇది వేరు, అంతే తప్ప మనల్ని మనం అప్పగించుకుని ఏదో మనం అదే నాకు కూడా భాష సరిగ్గా రావట్లేదు. అలాగే మనం చేయలేము. మన ఎన్ని చావులు అవి వేరు. మనిషిదంతా చావు, ప్రభుతి చావు కాదు, అది వేరు. అలాంటి భాష యూనిక్ అంటున్నాడు దాన్ని. అప్పుడు జరిగిన ఈ కొండలు బద్దలైపోయినాయి అంట. పెద్ద భూకంపం, శిలలు బద్దలైపోయినాయి. తర్వాత సమాధులు తెరవబడినాయి. వాళ్ళు వచ్చారు. కానీ మనకు తెలుసు, పునరుత్థానుడు ప్రథమ ఫలంగా ప్రభువే రావాల్సి ఉన్నది. ఏంటి అంటారంటే, ఆదాము 6వ రోజున సృష్టింపబడ్డాడు. మొదటి ఆదాము 6వ రోజున సృష్టింపబడితే, కడపటి ఆదాము 6వ రోజున ఆ మొదటి ఆదాము యొక్క శిక్షను తను భరించి ఆయన మరణమైపోయాడు. సో ఏ రోజైతే మానవుడు సృష్టింపబడ్డాడో, పాత సృష్టి పోవాలి అంటే ఆ రోజే అతని మరణ శాసనం ఉండాలి. అది ప్రభువు తీసుకున్నాడు. ఆయన కడపటి ఆదాముగా మొదటి ఆదాము యొక్క మరణాన్ని కడపటి ఆదాము 6వ రోజు తీసుకుని ఆయన పునరుత్థానుడై తిరిగి లేవడం అనేది వారంలో మొదటి రోజు. అది ఆరాధనకి యోగ్యమైన రోజుగా అందరూ తీసుకుంటారు. కాబట్టి ఆయన మరణానికి సంబంధించిన సంగతులు చూస్తే, ఎప్పుడైతే ఇలా జరిగిపోయిందో అరిమత యోసేపు తెగించి ఆయన శరీరాన్ని నాకు ఇమ్మని అడిగాడంట. అతను ఇంకా ముందు ఆయన తిరిగి లేవటం అనే సంగతి శిష్యులు ఎవరికి అసలు గుర్తే లేదు. ఎవరికాళ్ళు పారిపోయారు, అలా ఆలోచన కూడా లేదు.
ప్రభు వచ్చి కనపడి చెప్పుకోవాల్సి వచ్చింది. వీళ్ళు అంటున్నారు, ఈ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అని, ఒరే పదండి మనం ఒక్కసారి వెళ్ళి ఈ పిల్లతను రిక్వెస్ట్ చేద్దాం. ఏంటి అంటే, వచ్చారు ఎందుకు వచ్చారు మీరు అని ఉంటాడు చాలా సీరియస్గా. అయిపోయిందిగా, ప్రాణం తీశారుగా, ఎందుకు వచ్చారు మీరు? అయ్యా ఒక్క విషయం మీకు చెప్పాలా, ఏంటంటే ఆ వంచకుడు బతికుండగా తను 3వ రోజున లేస్తానని చెప్పాడు. ఆయన శిష్యులు కానీ పారిపోయిన వాళ్ళ గురించి అంట, వాళ్ళు కూడగట్టుకుని వచ్చి ఆయన శవాన్ని, ఆయన శరీరాన్ని ఎత్తుకొని పోయి ఆయన తిరిగి లేచాడు అని చెప్తే మొదటి వంచన కంటే కడపటి వంచన భయంకరమైన వంచన అయిపోద్ది అని అంటే కోపంగా, మీ ఇష్టం వచ్చింది చేసుకుందరు కానీ ఇదిగో సైనికులు ఉన్నారు, వీళ్ళని తీసుకెళ్ళి కాపలా పెట్టుకోండి అని వాడిని పంపేశాడు. ఇప్పుడు ఆయన ఏమంటామంటే బరియల్ ఆనరబుల్గా జరగాలి. లాస్ట్ రైట్స్ అనేవి గౌరవప్రదంగా జరిపించడం విషయంలో ఈ సన్హెడ్రిన్ మెంబర్స్ ఇద్దరు ఏకమయ్యారు. అరిమతయి యోసేపు, ఈ నికోదేము. అరిమతయి యోసేపేమో శరీరాన్ని అడిగి తీసుకుని తన ఏమంటామంటే తన కోసం తొలిపించి పెట్టుకున్నాడంట. అది తన తోట అంటది. అప్పుడు ఈ నికోదేమో 150 సేర్ల ఎత్తు అగరుతో కలిపిన బోళం అది తెచ్చాడంట. ఇద్దరు కలిసి చాలా ఆనరబుల్గా ఆయన బరియల్ చేయాలంటే అక్కడ ఉన్నది ఆడవాళ్ళు, వీళ్ళిద్దరు. ప్రభు యొక్క మరణ విషయంలో మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనా స్థలం లేదనేది ఆయన బ్రతుకు విషయంలో నెరవేరింది, ఆయన మరణం విషయంలో కూడా నెరవేరింది. ప్రభు యొక్క సమాధి ఆ రకంగా నిర్ణయమైంది. ఇది ప్రవచన నెరవేర్పు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. జ్యూరిస్ ప్రూడెన్స్కి కంప్లీట్ ఎగెయిన్స్ట్గా తీర్పు చెప్పింది సన్హెడ్రిన్ సభ. తీర్పు చెప్పినవాడు పిలాతు. ఆ తర్వాత భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ఇటొక దొంగ, అటొక దొంగ. ఇలాంటి చావు పగవాడికి కూడా రాకూడదురా అని అనుకునే చావులు ఆ కొండ మీద ఆ సిలువలు కనబడతా ఉంటే అనుకుంటూ జనం వెళ్ళాల్సిన ఆ పద్ధతి, ఇంత దుర్మార్గుని ఇలాగే శిక్షించాలరా అని అనుకుంటూ వెళ్ళే పద్ధతిలో ప్రభువు కూడా ఒకడుగా ఉండటం అనేది భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. మూడవదిగా ఏంటి అంటే, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. అరిమతయి యోసేపు ధనవంతుడు, అరిమతయి యోసేపు తోట. అరిమతయి యోసేపు తన కోసం తోల్చుకున్న తర్వాత నా చావు ఎలాగుంటుంది నాకు అనవసరం, తర్వాత నన్ను ఎక్కడ పెడతారో నాకు అనవసరం. ఆ నీతిమంతుని బరియల్ చాలా గౌరవప్రదంగా ఆనరబుల్గా జరగాల. ఆయన లాస్ట్ రైట్స్ నా చేతుల మీదుగా నేను నిర్వహించాలి అని అంటే తోడయి నికోదేమో ఇద్దరు కలిసి స్త్రీలను దగ్గర పెట్టుకుని సమాధి చేసి వచ్చిన వాళ్ళుగా మనం చూస్తున్నాం. 27వ చాప్టరు ఆ రకంగా ముగిస్తుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.